సో ఎలా ఉంది సార్ ప్రచారం? ప్రచారం చాలా బాగున్నది. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మంగళ హారతులతోటి, బోనాలతోటి, బతుకమ్మలతోటి బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని అయితేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు ధీమాతోటి ఉన్నారు. రియల్గా మీకు సానుకూలమైన అంశం ఏంటంటే ప్రతిదానికి వస్తాడు, మా ఊరికి కలిసిండు, ఓడిపోయిన కాడికి గెలిచి కూడా ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి పేరు పెట్టి పిలుస్తారనే అంశం ఉంది. మరి దాన్ని అలాగనే ఉంచుకుంటారా రేపు ఎలక్షన్లో? తప్పనిసరిగా ఉద్యమకాలం నుంచి ఈ ప్రాంత మా అక్క చెల్లెళ్ళ అన్న తమ్ములతోటి ఒక బంధం ఏర్పరచుకున్నాం. ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డడుగా, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డడుగా, మా కుటుంబ సభ్యులుగా ఒక కుటుంబ రిలేషన్ పెంచుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎంత బాడైనా ఈ ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకే రిలేషన్ అట్లాగనే మెయింటైన్ చేసుకుంటాం. కేసీఆర్ పథకాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇప్పించుంటారు. మీరు ఏమంటారు? కొత్తగా వాళ్ళ నుంచి అప్యాత ఎలా వస్తుంది? మీకు ఏమైనా ఎకరావు చేస్తారో ఈసారి మీరు గెలిస్తే ఇది కావాలా మాకు ఏమైనా అంటారు? తప్పనిసరిగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించబోతూ ఉన్నాయి. ఈ శివానగూడెం రిజర్వాయర్, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేసుకొని ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటితోటి ఈ ప్రాంత ప్రజల కాలు కడిగి రుణం తీర్చుకుంటాం. సో మా టీ తరఫున మీ ఓటర్లకు ఏం చెప్తారు? 2014 నుంచి 18 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. రోడ్ల విషయంలో కానివ్వండి, మౌలిక వసతుల విషయంలో కానీ, మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా మిషన్ కాకతీయలో భాగంగా ప్రతి చెరువును పునర్నిర్మాణం చేసుకున్నాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళినాం, ప్రజలకు అందించగలిగినాం. ఆ ఫలితాలు ప్రజలకు అందినాయి. ఇంకా కూడా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. మరొకసారి అవకాశం ఇచ్చి దీవిస్తే తప్పనిసరిగా మీ రుణం తీసుకుంటాం. ఈ మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం.